హలో గైస్, బిగ్ బాస్ ద్వారా ఎక్కువగా ఫేమస్ తెచ్చుకున్న వారిలో టేస్టీ తేజ ఒకరు. సో రీసెంట్గా టేస్టీ తేజ అయితే శనివారం ఎలిమినేట్ అయ్యారు. సో టేస్టీ తేజకు మొత్తం బిగ్ బాస్ ద్వారా ఎంత రెమ్యునరేషన్ వచ్చిందో అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. దానికంటే ముందు మీలో టేస్టీ తేజ ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. బిగ్ బాస్ 8 తెలుగు చివరికి వచ్చేసింది. ఫినాలే కోసం నువ్వా నేనా అన్నట్లు పోటీ జరుగుతుంది. మరోవైపు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయితే ఉండనుంది. ఇందులో భాగంగా శనివారం ఎపిసోడ్లో టేస్టీ తేజ అయితే ఎలిమినేట్ అయిపోయారు. తన కోరికను ఈ సీజన్లో నెరవేర్చుకున్న తేజ రెమ్యునరేషన్ కూడా బాగానే సంపాదించుకున్నారు. ఎంతకి ఎన్ని లక్షలు అందుకున్నాడో ఇప్పుడు మనం చూద్దాం పదండి. ఇకపోతే అక్టోబర్ 6న వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఒకటిగా టేస్టీ తేజ అయితే వచ్చాడు. ప్రారంభంలో ఉన్నంతలో బాగానే ఎంటర్టైన్ చేశాడు. తర్వాత అరుపులు గొడవలు ఎక్కువైపోయేవి. బాగా నష్టపెట్టేశాడు. దీంతో ఎలిమినేషన్ కావడం పక్కా అనుకున్నారు. కాకపోతే అలా సేవ్ అయిపోతూ వచ్చాడు. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ లో ఒకటిగా బయటకు వచ్చేసాడు. ఇకపోతే ఫ్యామిలీ వీక్ వరకు ఉంటే తన తల్లి వస్తుందని ఆశపడ్డాడు. అనుకున్నట్లే అది నెరవేర్చుకున్నాడు. హౌస్లో 8 వారాల పాటు ఉన్న తేజ ఒక్కొక్క వారానికి గాను 1,50,000 అందుకున్నాడు. అంటే 8 వారాలు గాను 12 లక్షలు తేజకి రాబోతున్నాయట. ఒక రకంగా చూసుకుంటే తేజకి ఇది మంచి మొత్తమే అని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే ఆదివారం ఎపిసోడ్లో కండా బ్యాచ్లో ఒకడైనా పృథ్వీ ఎలిమినేట్ అయ్యి బయటకు రాబోతున్నాడు. బహుశా వచ్చే వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం గట్టిగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.